వంగ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. టీనేజీ టైంలో సందీప్ రెడ్డి వంగ చిరు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుండేవాడట. చిరంజీవి ప్రతి సినిమాను చూస్తూ ఇన్స్పైర్ అవుతుండేవాడట. ఇక చిరు యాక్షన్, ఫైట్స్, డ్యాన్స్, రేంజ్ ఇలా అన్నీ కూడా ఇష్టమని చెప్తుంటారు. ఇక దర్శకుడిగా మాత్రం ఆర్జీవి ప్రభావం తన మీద ఎక్కువగా ఉంటుందని అంటాడు. సందీప్ రెడ్డి వంగ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి సినిమాలన్నీ చూస్తూ పెరిగానని, ఆయన నటనంటే పిచ్చని సందీప్ రెడ్డి వంగ చెప్తుంటాడు. ఇక కోపంగా, రస్టిగా, రేజ్ చూపించేలా చిరు చేసే సన్నివేశాలంటే మరింత ఇష్టమని సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్తుంటాడు. చిన్నప్పుడు ఎక్కువగా చిరంజీవి సినిమాలు చూసేవాడని, ఆ తర్వాత ఓ ఏజ్ వచ్చాక మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తుండేవాడనని, ఆ సినిమా స్టోరీలన్నీ ఇంటికి వచ్చి చెప్తుండేవాడని సందీప్ రెడ్డి మదర్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అలా సందీప్ రెడ్డి వంగ చిరు స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. దర్శకత్వంలో మాత్రం ఆర్జీవి ప్రభావం ఎక్కువగా ఉంటుందని సందీప్ రెడ్డి వంగ చెప్పేస్తుంటాడు. ఇక సందీప్ రెడ్డి వంగ తన లైఫ్లో చిరంజీవితో ఓ సినిమా ఉండాలని మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సందీప్ వంగ చిరు ప్రాజెక్టు పడితే మాత్రం బాక్సాఫీసు షేక్ అవుతుందని అంతా ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ అయితే స్పిరిట్ పనుల్లోనే ఉన్నారు. ప్రభాస్ కోసం సందీప్ వంగ హైదరాబాద్లోనే ఉంటున్నాడు. కబీర్ సింగ్, యాస్మల్ అంటూ ఇన్ని రోజులు బాలీవుడ్లోనే ఉండిపోయాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం హైదరాబాద్లోనే రాజాసాబ్, ఫౌజీ అంటూ షూటింగ్లతో బిజీగా ఉన్నాడు. కథా చర్చల్లో భాగంగా ప్రభాస్తో మాట్లాడేందుకు సందీప్ రెడ్డి వంగ ఇక్కడికే వచ్చారు. ఇక తాజాగా తన భద్రకాళి ఆఫీస్ ఫోటోను షేర్ చేశారు. భద్రకాళి ప్రొడక్షన్ కార్యాలయంలో చిరంజీవి ఫోటోను సందీప్ రెడ్డి వంగ పెట్టుకున్నారు. అంటే చిరు తనలో ఎంత స్ఫూర్తిని నింపి ఉంటే ఇంతలా ఆఫీసులోనే ఫోటోను పెట్టుకుని ఉంటాడో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మనకంటే పెద్ద ఫ్యాన్లా ఉన్నాడే అంటూ ఇంకొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చిరుని నెవర్ బిఫోర్ అనేలా చూపించాలంటే అది కేవలం సందీప్ రెడ్డి వంగ వల్లే సాధ్యమవుతుందని అంతా అనుకుంటున్నారు.